2 లక్షల వరకు అరాకొరగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల పరిస్థితి ఏంటి అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. వీళ్లకు రుణమాఫీ ఎప్పటి నుంచి, ఏ విధంగా చేస్తారు అనే అంశంపై స్పష్టత కొరవడింది. దీంతో 2 లక్షల వరకే మమ అనిపించేసి ఆపై రుణ రైతులకు మొండి చేయి చూపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే రుణమాఫీ మొత్తం పూర్తి చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువై అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు ఏ విషయమూ చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో 2 లక్షలకు దాటిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. ఈ రైతులకు సంబంధించిన ఉత్తర్వుల్లో ఒకే ఒక్క అంశాన్ని మాత్రమే ప్రస్తావించింది. 2 లక్షలకు పైగా రుణమున్న కుటుంబం ముందుగా 2 లక్షలకు పైగా ఎంత రుణం ఉందో ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేస్తే ప్రభుత్వం 2 లక్షలు జమ చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని ఎలా చెల్లించాలి, ఎప్పటి వరకు చెల్లించాలి అనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తూ ఉంటే ఎగవేత ప్లాన్లో ఉందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని ముందుగా చెల్లించేందుకు సిద్ధమవుతున్న రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు, ఒకే కుటుంబానికి చెందిన 4 రైతులకు వేర్వేరు బ్యాంకుల్లో తలా ₹1,00,000 అప్పుంది. వీళ్ల మొత్తం అప్పు 4 లక్షలు. ఇందులో వీళ్లు 2 లక్షలు బ్యాంకులకు ముందుగా చెల్లించాలి. అయితే తలా 1,00,000 మాత్రమే ఉండడంతో పైగల 2 లక్షలను ఎవరి ఖాతా కింద చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదు. ఆ తర్వాత రుణమాఫీ ఎవరికి అవుతుందో తెలియదు. 2 లక్షల పైన ఉన్న రుణం చెల్లించాలి అంటే మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైన చెప్పిన ఉదాహరణలో రైతు కుటుంబానికి 4 లక్షల అప్పుంటే ఇందులో 2 లక్షల రుణమాఫీకి మరో 2 లక్షల అప్పు తెచ్చి బ్యాంకుల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 2 లక్షల వరకు 22.37 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం, అదేవిధంగా 2 లక్షలకు పైగా రుణం గల రైతులు ఎంతమంది ఉన్నారనే లెక్కల్ని ఎందుకు ప్రకటించడం లేదు అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వారి రుణమాఫీకి ఎంత మొత్తం అవుతుందో ఎందుకు ప్రకటించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కల్ని బయటకు చెప్పకపోవడంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2 లక్షలకు పైగా రుణం గల రైతులు సుమారు 20 లక్షల వరకు ఉన్నారు. రుణమాఫీకి మొత్తం అర్హుల సంఖ్య 42 లక్షలుగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 22.37 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంకా 19.63 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో వీళ్లంతా 2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల జాబితాలో ఉండాలి. దీనిపై అధికారులు మాత్రం ఈ లెక్కలతో విభేదిస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీకి 22.37 లక్షల మంది అర్హులైతే 2 లక్షలకు పైగా రుణ రైతులు 20 లక్షల మంది ఏ విధంగా ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మన రాష్ట్రంలో 90% రైతులు సన్నకారు రైతులే. దీంతో 2 లక్షల వరకు రుణమాఫీలో రైతుల సంఖ్య అధికంగా ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా 2 లక్షల వరకు రుణమాఫీలో రైతుల సంఖ్య తగ్గి దీంతో సమానంగా 2 లక్షలకు పైగా రుణ రైతులు ఉండడంపై అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 లక్షలు రుణమాఫీ కావాలి అంటే ఆపై రుణం ముందుగా చెల్లించాలనే నిబంధనపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కండిషన్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేయదలుచుకుందో ఆ మొత్తం చేయకుండా రైతులతో లింక్ పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని రైతుల బాధ్యతకు వదిలేయాలి, కానీ ఇప్పుడే చెల్లించాలంటూ పీకల మీద కత్తి పెట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనతో రైతులు మళ్లీ అప్పు కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరు ₹5 అంతకు మించిన వడ్డీతో అప్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. రైతులు అంత చేస్తున్నా ప్రభుత్వం నుంచి 2 లక్షలకు పైగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.